ఒకటి మళ్ళీ నా పని డ్యూటీ నాకు ఉంది కదా అందుకోసం టైం అంటే టైం అంటే ఇప్పటికైతే ఎంఎస్ పైప్తో రీప్లేస్ చేస్తున్నారు సార్. బాగా కాస్ట్ ఎక్కువ పడినప్పుడే చేసుకోవాల్సింది. ఇప్పుడైతే డిఫెక్ట్ లేబుల్ పీరియడ్ వాళ్ళు చేయాల్సింది. ఎప్పటి వరకు ఉంది? దానికైతే జెండర్ అయిందా? కాలేదు సార్. ఈ 4 హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి సార్. ఖచ్చితంగా ఇక్కడ పోతే ఈ ఏరియాలో ఉన్నంత మధ్యలోకి ఎట్లా పోతే అయితే ఎట్లా ఈడ పోతుంది అంతే. ఒక 1 వీక్ ఇవ్వచ్చు అయితే పబ్లిక్ అడిగితే ఇప్పుడు కూడా రిలీజ్ చేయొచ్చు. ఇప్పుడు దీని కూడా రైలింగ్ పెడితే సార్ దీనికి కూడా కింద అన్నీ ట్రయల్ రన్ చేసుకొని మేము సెట్ చేస్తాం. బ్లూ కలర్ ఇవ్వాలి కదా. పాత వెల్స్ పాత వెల్స్ క్లీనింగ్ సార్. ఇంకోటి ఏమన్నా పాత వెల్స్ నుంచి ఇటు పంపింగ్ ఎప్పుడన్నా బంద్ మరి వేరే పాత వెల్స్ నుంచి పంపింగ్ మళ్ళీ పైప్ లైన్ కదా. పైప్ లైన్ ఏమి వస్తుంది సార్, మనం దీనికి వచ్చే లైన్ అక్కడ కింద రోడ్ మీద ఉంటుంది. ఆల్రెడీ ఒక ఎన్ఆర్వి ఉంది, ఎన్ఆర్వి మీద పెట్టేస్తాం. ఎన్ఆర్వి యువతలో మనం పెడితే అటు పోవు నీళ్ళు. ఓకే. ఇక్కడ నుంచి ఈ బావి నుంచి రోడ్డు మీద దాకా పైప్ లైన్ పడుతుంది. మోటార్స్ మనం వాటర్ ట్యాంక్ చేస్తాం. లేవా? ఇప్పుడు ఇప్పుడున్న వాటర్ కూడా పంపొచ్చా ఒకసారి వేస్ట్ చేస్తారు? ఇవన్నీ ఫస్ట్ ఎంత టైం ఎంతో టెస్ట్ చేసుకోవాలి. టెంపరీగా మనం తాగడానికి తప్ప మిగతా వాటర్ క్లోరినేషన్ చేయాలి. జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం ఏదైతే నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ఉందో అక్కడ పేద ప్రజలు నివసించడానికి దాదాపు అన్ని రకాలుగా వసతులు అంటే ముఖ్యంగా అవసరం ఉండే నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, బాత్రూంలకు సంబంధించిన సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజ్ అని పూర్తి కావాల్సింది. ఈరోజు మిషన్ భగీరథకు సంబంధించిన మడ్డి జలంధర్ రెడ్డి గారు ట్యాంకు నిండడం, అదేవిధంగా ఎక్కడ లీకులు లేవని చెప్పి అన్నీ కూడా పరిశీలించి చూడడానికి రమ్మనగానే ఇవాళ నేను, మా తాజా మాజీ చైర్మన్ కుడవాల జ్యోతి గారు, కమిషనర్ గారు, మున్సిపల్ అధికారులు, వార్డ్ ఆఫీసర్స్ అందరూ రావడం జరిగింది. మరి ఆ ట్యాంక్ కెపాసిటీ 14 లక్షల లీటర్లు. అదేవిధంగా అంతకుముందు మిషన్ భగీరథతో నిర్మించిన 90 KL అంటే దాదాపు 1 లక్ష లీటర్ల ట్యాంకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపు 15 లక్షల లీటర్లు 14 ప్లస్ అది 140 లక్షలు. సో ఇవి పంపింగ్ చేయడానికి టిఆర్ నగర్ నుండి 2 పంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టిఆర్ నగర్ వద్ద కూడా ఒక 500 KL ట్యాంక్ ఏర్పాటు చేసింది. అంటే దాదాపు 5 లక్షల లీటర్లు ఒక్కసారి వస్తాయి. ఉదయం నుంచి సాయంకాలం వరకు 22 గంటలు పంపు నడిస్తే మొత్తం లీటర్. ఇది ప్రతి ఇంటికి 4 చొప్పున ఉంటే ప్రతి వాళ్ళు పొదుపుగా 80 నుంచి 100 లీటర్లు వాడుకుంటే కుటుంబానికి మంచిగా సరిపోతాయి. ఒక్కసారి నింపుతాయి. రేపు క్లోరినేషన్ వేసి అన్ని ఇండ్లకు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. దాదాపు జగిత్యాల నుంచి
5,000 కుటుంబాలు వచ్చి ఇక్కడ నివసించే పరిస్థితి ఉంది. అదేవిధంగా దాదాపు 12 సంవత్సరాల క్రితం నిర్మించిన 3 వాటర్ ట్యాంకులు, పాత బావులు కూడా ఉన్నాయి. అవిటిని కూడా క్లీన్ చేయించి క్లోరినేషన్ చేయాలని చెప్పి నేను గౌరవ కమిషనర్ గారిని కోవడం జరుగుతూ ఉంది. 500 పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ పరిస్థితి అతిగతి లేని స్థితి ఉండింది. మొత్తం ముళ్ళ కంచెలు పెరిగి చెత్తా చెదారంతో పెరిగిపోయింది. అవన్నీ కూడా శుభ్రం చేస్తే 500 కుటుంబాలు కూడా ఉండే ఉంటుంది అవకాశం. కొందరు ఇప్పటికే వస్తూ ఉన్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికే కొంత క్లీనింగ్ కూడా చేసిండ్రు. వాటర్ లైన్స్ కూడా ఆ 500 ఇళ్ళకు కూడా ప్రతి చోట వచ్చే విధంగా చూడాలని చెప్పుకోలేం. నీళ్ళు ఇవ్వడానికి ఎలాంటి సమస్య లేకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించింది. రేపటి నాడు మిషన్ భగీరథ కొంత ప్రాబ్లం అయినా కానీ పాత బావులను కూడా పూర్తి క్లోరినేషన్ చేసి పాత ట్యాంకులను కూడా నింపుకొని ఎమర్జెన్సీలో అక్కడ నుంచి ట్యాంకర్లలో ఇవ్వడానికి కావచ్చు, లేదా బావుల నుంచి డైరెక్ట్గా పైన కనబడే ఈ 14 లక్షల లీటర్లున్న ట్యాంకుకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా మా మిషన్ భగీరథ అధికారులు జలంధర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, సతీష్ గారు వీళ్ళంతా కూడా దీనిపైన ప్లాన్ చేస్తూ ఉన్నారు. మన ఇంజనీర్స్ డిఈ గారు, ఏఈ శరణ్, అనిల్ వాళ్ళందరూ కూడా నిరంతరం పర్యవేక్షిస్తుంది. వాళ్ళ మీడియా ద్వారా ప్రజలను కోరుతూ ఉన్నాం, కరెంటు కనెక్షన్లు తీసుకొని పేదవాళ్ళ కోసం కాబట్టి పేదవాళ్ళకు 200 యూనిట్ల కరెంట్ ఉచితం. 1 kV కనెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. జిఎస్టీ తోటి కలిపి బిఎస్సీ వాళ్ళలో 1700 రూపాయలు కడితే కరెంట్ కనెక్షన్ కూడా ఇస్తారు. సెప్టిక్ ట్యాంకులు అయిపోయినాయి. ఇప్పటికే మనకు మామూలు పనికి వాడుకోవడానికి నీళ్లు రెడీగా వచ్చినాయి, కానీ కొంత క్లోరినేషన్ చేయాలి కాబట్టి తాగునీళ్ళు కూడా వాడుకోవాలంటే కొంత టైం పడుతుంది, 4 నుంచి 5 రోజులు. ఈ లోపల ఎవరెవరైతే ఇండ్లు అలాట్ అయినాయో వాళ్ళ ఇండ్లు శుభ్రం చేసుకొని వాళ్ళు ఇక్కడికి మకాం మార్చే విధంగా ఇక్కడ వచ్చే విధంగా చూసుకోవాలి. వచ్చిన తర్వాత కూడా పరిశుభ్రత కావచ్చు, పచ్చదనం విషయంలో మళ్ళీ మా మున్సిపల్ అధికారులు, కలెక్టర్ గారు, మా చైర్మన్ గారు, పాలకవర్గం పూర్తి స్థాయిలో వర్షాకాలం మళ్ళీ ఒక మిషన్ మోడ్లో ఇక్కడ పచ్చదనం గురించి ఆలోచిస్తాం. కానీ పరిశుభ్రత అనేది మాత్రం ఎవరిది వాళ్ళే చూసుకోవాలి. కూడా వృధా కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ఖరీదైన నీళ్ళు. పోచంపాడు నుంచి పంపు చేసి డబ్బాలో శుభ్రం చేసి మళ్ళీ టిఆర్ నగర్ నుంచి ఇక్కడ పంపు చేసి మళ్ళీ ఇంటింటికి ట్యాంక్ ఇస్తాం. కాబట్టి ఎక్క చుక్క కూడా నీళ్లు వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇంటి యజమానుల పని ఉంటుంది. ఒక్కొక్క పోర్షన్లో 12 కుటుంబాలు ఉంటాయి. 6 కుటుంబాలకు ఒక లైను, 6 కుటుంబాలకు ఒక లైన్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక 6 కుటుంబాల వాళ్ళు అనుకొని కరెక్ట్ మెయింటైన్ చేస్తే వాళ్ళకు నీళ్లకు కొదువు ఉండదు. పైన 6,000 లీటర్ల ట్యాంకులు 6 కుటుంబాలకు, ఇంకా 6,000 లీటర్ల ట్యాంకులు ఇంకా 6 కుటుంబాలకు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఒక్కొక్క ఇంటికి 1000 లీటర్లు వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు ఎవరైతే ఇక్కడ వచ్చారో వాళ్ళు సహకరించాలి. మిగతా కూడా ఇంకా దాదాపు 770 ఇళ్ళ వరకు కూడా పంపిణీ చేయాల్సి ఉంది. అవి కూడా అతి త్వరలోనే పేదలు, స్థలం లేని వాళ్ళకు మళ్ళీ కూడా సెలెక్షన్ చేస్తాం. ఎందుకంటే మొన్ననే అప్లై కూడా చేయడం జరిగింది. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలుస్తుంది.